మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గండి రంజిత్ కుమార్ గౌడ్ను హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు శాలువాతో ఘనంగా సన్మానించారు. సార్వాయి పాపన్న 315వ వర్ధంతి సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తాడి చెట్టు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సార్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ ప్రణవ్ బాబుకు విన్నవించారు. గత ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ ప్రభుత్వమైన పెండింగుల్లో ఉన్న ఎక్స్ గ్రేషియాలో గీతా కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. గీతా కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో తాడి చెట్టు ప్రమాదంలో చనిపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు కూడా ఆ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రాకపోవటం బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందే విధంగా కృషి చేయాలని ప్రణవ్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్హంతుకుంట సీతారామచంద్ర స్వామి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దేశిని, కోటి మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ గౌడ్లు పాల్గొన్నారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజ్యాంగ ఉల్లంఘనకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందని, ఇది దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణ పరిధిలోని 15వ వార్డులో కేశవాపూర్లో ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా బీజేపీ నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించారని, దీనికి క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవి నుండి వెంటనే బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రతో గ్రామాన వాడవాడల బీజేపీ అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. దేశ సమగ్రతకు తామందరం పాల్పడతామని ప్రతిజ్ఞ చేశారు. డప్పు చప్పులతో వాడవాడల తిరుగుతూ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. జై భీమ్, జై బాబు, తప్పక తీసుకొచ్చి సౌభృతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని జై భీమ్, జై సంవిధాన్. ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండల్, జమ్మికుంట టౌన్, హుజూరాబాద్ మండల్, హుజూరాబాద్ టౌన్, వీణవంక మండల్, ఇల్లంతకుంట మండల్, కమరాపూర్ మండల్, దాదాపు 5 మండలాలు 2 పట్టణాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏదైతే ఏఐసిసి నుంచి పిలుపునిచ్చిండ్రో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మికుంట పట్టణంలో 15వ వార్డులో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ మన దేశ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కుంగతొక్కుతుందో, అణచివేత చేస్తున్నారో, నిర్లక్ష్యం చేస్తున్నారో, దాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సాక్షాత్తు పార్లమెంట్లోనే అవమానించడం జరిగింది అమిత్ షా. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వారి రాజీనామాకి డిమాండ్ చేస్తూ ఏఐసిసి అయితే బెల్గావీల సిడబ్ల్యూసి మీటింగ్లో ఈ కార్యక్రమం తీసుకుందో, మధ్యప్రదేశ్ మాహో గ్రామం ఏదైతే అంబేద్కర్ గారి జన్మ స్థలం, అక్కడి నుంచి మా దేశ నాయకులు ఖర్గే గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది ఆ ప్రాంతం నుంచి మొదలెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ ఒక కార్యక్రమం చేసి మొదలెడుతున్నాం. బీజేపీ చేసే అరాచకాలకు, మత విద్వేషాలకు, ఏదైతే మన దేశాన్ని విడగొట్టాలని
విభజించి పాలించాలని సెక్యులర్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ తీసేసి ఒక డిక్టేటర్షిప్ని తీసుకురావాలని ఏదైతే చూస్తున్నారో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏదైనా పార్టీ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేస్తుంది పాటిస్తుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. సో ఆ కాంగ్రెస్ పార్టీ అడ్డుగోడ బీజేపీకి వేయడందుకు ఇలానే అరాచకాలు చేసుకుంటూ బీజేపీ పార్టీ పోతే రానున్న తరాలకు ఇబ్బంది అవుతుంది, రానున్న రాజకీయాలకు ఇబ్బంది అవుతుంది, డెవలప్మెంట్కి అడ్డుకోవడం అవుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.